నిన్న హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రొఫెసర్ కె నాగేశ్వర్కు మద్దతుగా మన తెలంగాణలో జర్నలిస్టులు మేధావులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయనకు అండగా నిలబడి చాలా 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 విషయాలు మాట్లాడడం జరిగింది. నాకు చాలా బాధేసిన అంశం ఏంటంటే నిజంగా వీళ్ళు మేధావులు జర్నలిస్టులేనా లేదా పేటీఎం కార్యకర్తలా లేకుంటే జగన్ ఏమైనా డబ్బులు ఇచ్చి వీళ్ళతోటి ఈ ప్రెస్ మీట్ నిర్వహించాడా? కేవలం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని తిట్టడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ ముసలోడు ఎవరైతే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఉన్నాడో ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడం, తర్వాత అది తప్పనుకున్నాడో లేదా భయపడ్డాడో కేసుల గురించి ఆలోచించిండో ఉపసంహరించుకోవడం. ఇందులో తెలంగాణ వాదానికి సంబంధం ఏముంది? ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఏమంటాడంటే నేను పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు గురించి మాట్లాడొద్దంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా తెలంగాణలో హైదరాబాద్లో వాళ్ళ ఇల్లు ఉండొద్దు. ఓకే, మంచి బయట మాట్లాడారు. నువ్వు తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడొచ్చు, ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడొచ్చు. ఓకే, మరి ఇప్పుడు తెలంగాణ వాదం ఎందుకు వచ్చింది? నువ్వు మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబును తిట్టొచ్చు, వాళ్ళు పోలీసును పంపిస్తే మాత్రం మా తెలంగాణ బిడ్డన. నువ్వు తెలంగాణ వాదాన్ని ఒకవేళ స్ట్రిక్ట్గా నీకు నువ్వు ఆపాదించుకుంటే తెలంగాణ పాలిటిక్స్ గురించే మాట్లాడు. అసలు నీకు తెలంగాణకి ఏం సంబంధం ఉంది? ఉద్యమం కోసం చాలా మంది విద్యార్థులు బలయ్యారు, మరి అప్పుడు నీ వాయిస్ వినపలేదు. ఒక్కసారి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ నోటి నుండా జై తెలంగాణ అని వచ్చినట్టు నిన్న ప్రెస్ మీట్లో పాల్గొన్న జర్నలిస్టులు ఒక్క వీడియో ప్రూఫ్ నాకు చూపించండి. ఆయన ఇంకా చెప్పాలంటే సమైక్యవాది. ఆయన కోసానికి మన తెలంగాణ వాదులు, మన తెలంగాణ మేధావులు, పాశం యాదగిరి లాంటి తెలివిగల వాళ్ళు ఆ భాష ఏంది? పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మనకెందుకు? పర్సనల్ లైఫ్ మనకు అవసరమా? కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే. ఇక తెలంగాణలో సమస్యలు ఏవి లేవా? ఏదైనా పెద్ద సెలబ్రిటీలు ఉన్నప్పుడు వాళ్ళని తిట్టడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెడతారు. మొన్న బండి సంజయ్ కొడుకు విషయంలో ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఎందుకంటే ఆ ఛానల్స్ వ్యూస్ రావడానికా, టీఆర్పీలు పెరగడానికా, రెవెన్యూ రావడానికా, డబ్బుల కోసమా, లేకుంటే వేరే పార్టీ మన వెనకాల ఉండి తోస్తుందా? మళ్ళీ ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబుని ఈ రెండు మధ్యలో ఎన్ని జరిగినాయి? తెలంగాణలో ఎంత అన్యాయం జరుగుతుంది? తెలంగాణ పాలకుల చేత ప్రజలు ఎంత బాధింపబడుతున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఆంధ్రవాడు ఎందుకు వాళ్ళ మీద మనకు అక్కాసు? మనం ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలు అనే 3 స్లోగన్స్ తోటి తెలంగాణ సాధించుకున్నాం. మరి ఈ 3 తెలంగాణలో ఫుల్ఫిల్ అయినాయా? 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చి ఫుల్ఫిల్ అయినాయా? అప్పుడు కేసీఆర్ని క్వశ్చన్ చేయాలి, ఇప్పుడు రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేయాలి. వీళ్ళిద్దరు ఏం చేయకుంటే మీరు మళ్ళీ ఆంధ్ర అని వాళ్ళ మీద అక్కాసు ఎందుకు? వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, అరే మమ్మల్ని ఎల్లగొట్టి 12 సంవత్సరాలు అవుతుంది, ఇంకా మీ ఏడిపోయిందిరా మా మీద. సరే పృథ్వీరాజ్ అన్న, మీరు చాలా మంచి వాళ్ళు, మీ నాన్నకు మంచి పేరుంది, మీరు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఏం సమస్య వచ్చినా కూడా బడుగు బలైన వర్గాల పక్షాన నిలబడుతున్నారు, గొప్ప విషయమే. కానీ ప్రతి అడ్డమైన దానికి ఇట్లా నిలబడితే మీ క్రెడిబిలిటీ కోల్పోతారు. మీ చుట్టూ ఉండే జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్పండి, వాళ్ళు బయాస్డ్గా ఉంటారా లేదా? నిజంగా చెప్పండి, వాళ్ళు పార్షాలిటీ చూపిస్తారా లేదా? వాళ్ళు జెన్యూన్ జర్నలిస్టులా? వాళ్ళు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కరు కొమ్ము కాస్తారు. ఇదే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబుని తిట్టడానికి పిలిస్తే అంతమంది వచ్చారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లేదా వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ కార్యకర్తలు ఈ తెలంగాణ వాదులను ఎవరైనా తిడితే మళ్ళీ పృథ్వీరాజ్ అన్న మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఆ ప్రెస్ మీట్కి తులసి చింది వస్తుందా? ఆ వనజ వస్తుందా? అంతెందుకు శంకరన్న వస్తాడా? జగన్ తిట్టమని చెప్పండి, శంకరన్న వస్తాడా? అంటే క్లియర్, వైఎస్ జగన్కు భజన చేస్తున్న బ్యాచ్ అది. పృథ్వీరాజ్ అన్న మీరు ఒక్కరు మాత్రమే అక్కడ న్యూట్రల్ ఉన్నది. మీరు రేవంత్ రెడ్డిని తిడతారు, కేసీఆర్ని తిడతారు, బండి సంజయ్ని తిడతారు. ఒకవేళ మంచి చేస్తే ఆ ముగ్గురిని, ఆ 3 పార్టీలని పోగొడతారు. కానీ మిగతా వాళ్ళు అక్కడ లేరు. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కరు కొమ్ము కాస్తున్నారు. తులసి చందు హిందూ మతం మీద విషయం చిమ్ముతుంది, బీజేపీ మీద అసలు ఇట్లా కక్కుతుంది. ఆమెను తీసుకొచ్చి మరి పవన్ కళ్యాణ్ గారిని తిట్టదా? సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారి అంశం తీసుకొస్తుంది. అందులో ఆ వనజ, ఆ తులసి చంద్ ఏమంటది, నాకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లే? నువ్వు న్యూట్రల్ సబ్జెక్ట్ చేస్తే నీకెందుకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి? 100 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, 100 మంది డిజిటల్ మీడియాలో మనలాంటి జర్నలిస్టులు ఉన్నారు. చాలా మందికి సాఫీగా కామెంట్స్ వస్తుంటే నీకెందుకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి? అంటే నువ్వు ఒత్తాసు పలుకుతున్నావు, ఒకళ్ళతా పుచ్చుకొని హిందూ మతం మీద విషయం చిమ్ముతున్నావు, అందుకే నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కామెంట్ బాక్స్ క్లోజ్ చేసే స్థాయికి దిగజారుతున్నారు. ఎందుకు ఇది? పృథ్వీరాజ్ అన్న దయచేసి మీకున్న క్రెడిబిలిటీ కోల్పోకండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అరిగోసపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ గురించి కొట్లాడండి. ఒక్కసారి పోయారనుకుంటే ఇంద్రపార్క్ దగ్గరికి, ఒక్కసారి కాదు, మన పోరళ్ళకందరికీ, నిరుద్యోగులందరికీ జాబ్లు వచ్చేంత వరకు మీరు ఫైట్ చేయండి. ఒక అమ్మాయి అస్మాని, మీకు తెలిసిన అమ్మాయి ఎంత ఫైట్ చేస్తుంది, ఒక ఆడపిల్ల ఇవ్వండి, ఆమెకు మద్దతు ఇవ్వండి. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఏ తెలంగాణ వాదులు ఎమ్మటి ఉన్నాడు? మన బిడ్డలకు, మన తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని ఎవరైతే ఉద్యమం చేశారో మన బిడ్డల కోసానికి పోరాడండి. ఆయనకేం చెప్పండి?
ఆయన గురించి మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆంధ్ర 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 మాట ఎందుకు మనకు? ఇంకెన్ని రోజులు ఈ ప్రాంతీయ భేదాలు? అదేవిధంగా రైతులు అల్లాడిపోతున్నారు. పృథ్వీరాజ్ అన్న ఎంత బాధపడుతున్నారు. మీరు కూడా వెళ్ళారు కదా కల్లాల దగ్గరికి. వాళ్ళ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. మీ చుట్టూ ఒక 10-15 ఛానల్స్ ఉంటాయి. మీరు తలుచుకుంటే రేవంత్ రెడ్డిని కదిలించి ఆ ధాన్యాన్ని కొనిపించే ప్రయత్నం చేయగలుగుతారు. ఆ దమ్ము మీకుంది. ఒక్క వ్యక్తి గురించి ఇంత పెద్ద ఫైటా? ఆయన నోటి దులకు ఆయన మాట్లాడిండు. ఆయన మాట్లాడింది కరెక్ట్ అయితే దానికి స్టాండ్ తీసుకోవాలి. ఆయన ఉపసంహరించుకుండు. అంటే ఆయనకు తెలియదు, ఏదో ఫాల్స్ అలిగేషన్ చేసినని ఆయన కూడా అనుకుంటూ ఆయన ఉపసంహరించుకుండు. అంత మేధావి, అంత తోపు, అంత తురుమైతే లేదు నేను అన్నది కరెక్ట్ అని చెప్పుకోవచ్చుగా. ఎందుకు ఉపసంహరించుకుండు? అక్కడైనా మీకు అర్థం కావాలి కదా పృథ్వీరాజ్ అన్న. ఇలాంటి విధవల కార్యం సపోర్ట్ చేసేదని మీకు ఇప్పుడిప్పుడే మంచి క్షేత్రస్థాయిలో ఒక పేరు వస్తుంది. ఎంత పేరు వస్తుందంటే రేపు మాపు మీరు ఒక సొంత పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించే విధంగా మీకు గొప్ప పేరు వస్తుంది. ఒక తెలంగాణ సోను సూదులాగా మీరు మారిపోతున్నారు. ఈ సందర్భంగా అలాంటి వక్రబుద్ధి ఉన్న విధవలకు మీరు అండగా నిలబడితే యావత్ తెలంగాణ సమాజం అవసరం ఆ ప్రతి దాంట్లో ఈయన ఎంట్రీ అయిందని మిమ్మల్ని నిలదీసే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఇది మానుకు అన్న. మన మన తెలంగాణ బిడ్డలు అందరూ హ్యాపీగా ఉన్నారా? సంతృప్తిగా ఉన్నారా? అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని చేసిపోయిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అన్ని చేస్తుండా? వీటి గురించి ఫైట్ చేయండి అన్న. ఆంధ్ర పాలిటిక్స్ మనకెందుకు? సరే మాట్లాడాలి. మాట్లాడినప్పుడు వాళ్ళు తిడతారు, అప్పుడు పడాలి. మనం మాట్లాడదాం, వాళ్ళు తిడితే మాత్రం తెలంగాణ వాదం. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ న్యాయం? ఇది కరెక్ట్ కాదు కదా. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఒక చీడ పురుగు చెప్తున్నా కదా. ఆయనకు సపోర్ట్ చేసే ఈ తులసి చందు, వనజ ఇలాంటి ఒక లెఫ్టిస్టులు ఉంటారు, అది వేరేషం. కానీ క్రాంతిదల్ పృథ్వీరాజ్ అన్న మీకు మంచి క్రెడిబిలిటీ ఉందన్న. నేను కూడా మీకు స్వతహాగా ఫ్యాన్ను. మీకు తెలియదు నేను, బట్ మీరు నాకు తెలుసు. మీరు అనవసరమైన ఇలాంటి విషయాల్లో జోకం చేసుకోకుంటే బాగుంటుందని ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక అభిమానిగా నా రిక్వెస్ట్ అన్న.